ఇండియాలో ఎలక్షన్ ఇయర్ నడుస్తుంది. ప్రస్తుతం 6 దశల ఎన్నికలు అయితే పూర్తయ్యాయి. ఇక చివరి దశ 7వ దశ ఎన్నిక అయితే త్వరలో జరగబోతుంది. అయితే ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ కాశ్మీర్కి సంబంధించి మాట్లాడటం జరిగింది. సో ఏదైతే కాశ్మీర్లో కూడా లోక్సభకు ఎన్నికలు నిర్వహించారు, వీటికి సంబంధించే ఆయన మాట్లాడటం జరిగింది. 2-3 రోజుల క్రితం కూడా మనం దీని గురించి మాట్లాడుకున్నాం. జమ్మూ కాశ్మీర్లో భారీ స్థాయిలో ఈసారి పోలింగ్ జరిగింది అని. గత 40 ఏళ్లలో ఎప్పుడూ లేనటువంటి విధంగా ఇప్పుడు పోలింగ్ అయితే నిర్వహించడం జరిగింది. భారీ స్థాయిలో ఓటింగ్ పర్సంటేజ్ అయితే జరిగింది. అంటే ఎక్కువ మంది ఇక్కడ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ఎప్పుడైతే 2019లో ఆర్టికల్ 370ని సెంట్రల్ గవర్నమెంట్ రద్దు చేసిందో అప్పటి నుంచి కూడా ఇక్కడ రాష్ట్రపతి పాలన అయితే నడుస్తుంది. దీన్ని ఎన్నో పార్టీలు వ్యతిరేకించాయి. జమ్మూ కాశ్మీర్కి ఉన్నటువంటి స్వతంత్ర ప్రతిపత్తిని వీళ్ళు చెడగొడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం తన స్వప్రయోజనాల కోసం బీజేపీ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అని చెప్పి విమర్శించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఇక్కడ భారత్లో అంతర్భాగమైనటువంటి ఒక రాష్ట్రానికి స్వతంత్ర ప్రతిపత్తి ఉండాల్సినటువంటి అవసరం ఏంటి? సో ఇది కదా ప్రశ్న. సో అసలు ఈ ఆర్టికల్ 370 ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది అనేటువంటి అంశాల్లోకి వెళ్తే అదొక పెద్ద చరిత్ర. సో దీనికి కారణం దీనికి వెనుక ఉన్నటువంటి దరిద్రం అంతా కూడా కాంగ్రెస్ పార్టీనే, దీంట్లో డౌట్ ఏం లేదు. అందులో ముఖ్యుడు నెహ్రూ. సో ఇది కొంతమంది కాంగ్రెస్ అభిమానులకు కొంత బాధ కలిగించినప్పటికీ కూడా దేశం ఈరోజు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సవాలుకి కారణం ఆయనే. ఆయన తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయాల కారణంగా ఈరోజు దేశం ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొంటుంది, ఇంక్లూడింగ్ POJK, పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్. సో అలాగే ఈ సందర్భంగా కాశ్మీర్లో ఇంటర్నెట్ సేవలను రద్దు చేయటం జరిగిందని, అలాగే SMS మొబైల్ సేవలు అన్నింటినీ కూడా ఆపివేయటం జరిగిందని. ఎందుకంటే కొన్ని హింసాత్మక ఘటనలు జరగకుండా ఉండటం కోసం కొన్ని ముందస్తు చర్యలు తీసుకుంటూ ఉంటారు. ఇవి సహజంగా జరిగేవి. ఇది అధికారంలో ఏ పార్టీ ఉన్నా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది. ఒక బీజేపీనే కాదు, కాంగ్రెస్ కూడా ఇక్కడ ఏదైనా సరే ఒక సమస్యాత్మకమైనటువంటి సున్నితమైనటువంటి అంశం మీద చర్యలు చేపట్టాలి అన్నప్పుడు ఇంటర్నెట్ సేవలను కావచ్చు, మొబైల్ సేవలను కావచ్చు రద్దు చేస్తుంది. ఎందుకని అంటే ఇలాంటి విషయాలు త్వరగా వ్యాప్తి చెందితే మరిన్ని చోట్ల హింసాత్మక ఘటనలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. వీటిని అదుపులోకి తీసుకురావాలంటే ఇదొక్కటే మార్గం. సో అదే అప్పుడు బీజేపీ కూడా చేసింది, కానీ దాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారు. అందుకే ఇప్పుడు ఓటింగ్ పెరిగింది. సో భారీ స్థాయిలో ఇక్కడ ఓటింగ్ అనేది వేశారు, లోక్సభకి ఓట్లు వేశారు. త్వరలోనే రాష్ట్రపతి పాలనను తీసేసి ఇక్కడ రాష్ట్రానికి ఎన్నికలు కూడా నిర్వహిస్తాము, అసెంబ్లీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయటం జరుగుతుంది అని చెప్పి మోదీ ప్రకటించడం జరిగింది.